వెల్కమ్ టు రామోజీ ఫిలిం సిటీ పార్ట్ 5. ఈ వీడియోలో నేను మీకు బాహుబలి సెట్ చూపించబోతున్నాను. వెరీ ఇంట్రెస్టింగ్ కంటెంట్. మిస్ కాకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. రైల్వే స్టేషన్ దగ్గర నుండి బస్ పికప్ చేసుకొని డైరెక్ట్గా మాహిష్మతి సామ్రాజ్యానికి తీసుకొచ్చారు. ఇదే బాహుబలి సెట్. ఎంట్రన్స్లోనే మాహిష్మతి సామ్రాజ్యం మీకు కనిపిస్తుంది. ఎస్ఎస్ రాజమౌళి గారి విజన్ ప్రతి మూలలో ఇక్కడ మీరు చూడొచ్చు. ఆయన ఊహించిన మాహిష్మతి సామ్రాజ్యం ఇదే. బాహుబలి పార్ట్ 1 ది బిగినింగ్ మరియు బాహుబలి పార్ట్ 2 ది కంక్లూజన్ చిత్రాల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ అద్భుతమైన సెట్ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో టూరిస్టుల కోసం ఓపెన్ చేయబడింది. ఇది కేవలం సెట్ మాత్రమే కాదు, నిజంగా మాహిష్మతి రాజ్యంలో అడుగు పెట్టినట్టు అనిపిస్తుంది. అక్కడక్కడ చిన్న డ్రమ్స్ పెట్టారు. వచ్చిన టూరిస్టులందరూ అవి ప్లే చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదేంటో గెస్ చేశారా? కోర్స్ బాహుబలి మూవీని ఎవరు మర్చిపోతారు? వచ్చిన టూరిస్టులందరూ ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగి వీడియోస్ తీసుకుంటూ ఈ మెమరీస్ని ఫీల్ అవుతున్నారు. అండ్ నౌ ఇట్స్ ఆ టర్న్. మేము కూడా పోజెస్ పెట్టాము బాణాలు వదులుతున్నట్టు. బాహుబలి సెట్లో బాణాలు వదులుతున్న బావా బామ్మర్దులు. అక్కడ చల్ల వస్తున్నట్టుంది. అబ్బా, కొంచెం తడుస్తున్నాం కూడా అనుకో. బాయ్ బాయ్. ఫోన్ కూడా తెరిచి కట్టప్ప. త్వరగా వచ్చి ఆ సంఖ్యలను విడిపించు.
సంజు బాహుబలి సెట్లో ఉన్న ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఇక్కడ మెనూ చూస్తే షాక్ అవ్వాల్సిందే, బికాజ్ మొత్తం బాహుబలి ఐటమ్సే. చూసారు కదా, మహీంద్రా బాహుబలి బిర్యానీ అంట, బల్లాల దేవుడు బిర్యానీ, కట్టప్ప పూరి, దేవసేన దోశ, ఇలా చాలా ఐటమ్స్ పెట్టారు. నాకు కొంచెం ఫన్నీగా అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. కట్టప్ప పూరి ఇదే అనమాట. ఆర్డర్ వచ్చేసింది. మేము ఆర్డర్ చేసింది కూడా బాహుబలి బిర్యానీయే. 700 రూపీస్ పడింది. ఫర్ 2 పర్సన్స్కి సరిపోతుంది సఫిషియెంట్గా. బాహుబలి సెట్కి వచ్చిన తర్వాత వేరే ఫుడ్ ఇంకేం తింటాం, ఖచ్చితంగా బాహుబలి బిర్యానీయే అయి ఉండాలి కదా. ఫుడ్ టేస్ట్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ ఫుడ్ రివ్యూవర్ కాబట్టి జెన్యున్గా చెప్పాలి. నాకైతే బిర్యానీ టేస్ట్ యావరేజ్గా అనిపించింది. మేబీ నార్త్ ఇండియన్ స్టైల్ బిర్యానీ అనుకుంటా. గ్రేవీ అండ్ కర్డ్ కొంచెం పర్లేదు. మేమైతే ఫుల్ ఆకలితో ఉన్నాము, ఎండలో తిరిగి. 3 మెంబర్స్కి అయితే సఫిషియెంట్గా సరిపోయిందని చెప్పొచ్చు.